మనం అసలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ మోడీ డబ్బులు వచ్చేసి అయితే ఈరోజైతే కీలకనైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైతే ఈ వీడియో ఉందో నేనైతే ప్రూఫ్తోనైతే మీకైతే చూపెడతాను. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి అయితే ఈరోజైతే ఏదైతే 2 గంటలకు ఉందో కీలకనైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అయితే ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో 12% అయితే పెంపు చేయడం జరిగిందండి పిఎం కిసాన్ మోడీ డబ్బులు వచ్చేసి. ఆపేసి అయితే శుద్ధిగా మ్యాటర్లకు అయితే వద్దాం. ఎవరైతే ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నారో మోడీ గారు వచ్చేసి అయితే 2,000 రూపాయల చొప్పున మీకు ఎంత భూమి ఉన్నా కూడా 2,000 రూపాయల చొప్పున అయితే ఏటా 6 సార్లనైతే అప్డేట్ చేయనున్నారండి. 2,000 రూపాయల చొప్పున అయితే ఎప్పుడైతే మనకు ఇదే విధంగా డబ్బులు మన ఖాతాలను అయితే జమ అయినాయో అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు వచ్చేసి అయితే క్లారిటీగానైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 8,000 రూపాయలకైతే పెంచనున్నట్లయితే సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు. అదేంటి, పంట సాయం కింద ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పేరుతో ఏడాదికి 3 విడతల కింద 2,000 చొప్పున 6,000 కదా అందించేది అనుకుంటున్నారా? అయితే రూపాయలు 12,000 అందరికీ కాదు, కొందరికే. ఒక రాష్ట్రంలోని రైతులకు పంట సాయం కింద ఏటా ఇప్పుడు ఏదైతే ఉందో 8,000 రూపాయలైతే మీ ఏదైతే బ్యాంక్ ఖాతాలో ఉన్నదే పడుతున్నాయి. అయితే ఎవరికి ఎప్పుడు పడుతున్నాయి అనే అంశంపై అయితే క్లారిటీ ఇస్తాను, చూసుకోవచ్చు. 16వ విడత పిఎం కిసాన్ మోదీ డబ్బులు వచ్చేసి ఎకరాకి ఏడాకు చెల్లించేసి 6,000 సాయాన్ని అయితే అందిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఎకనామిక్ టైమ్స్ తెలిపింది, గత ఏడాది ఈ స్కీమ్ కోసం రూపాయలు 60 కోట్లు వెచ్చించిన కేంద్రం ఈసారి మరో 50% అయితే నిధులను పెంచనుంది ప్రభుత్వం వచ్చేసి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, లోక్సభ ఎన్నికల మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచలున్నాయి. అయితే అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2044 టార్గెట్గా ప్లాన్ వేసుకుంటుంది. వికసిత భారత్ అనే వినాదంతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని చూడాలనుకుంటుంది. ఇలాంటి ఆలోచనలు, ప్లాన్స్ ఉండటంతో తప్పు లేదు, కానీ ఆచరణలో అవి కార్యరూపం దాల్చాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. చూద్దాం ఏం చేస్తుందో. పిఎం కిసాన్ రైతుకైతే ఎంతకైనా మేలు చేయాలనేది అయితే అందరికీ ఊరట లభిస్తుంది.